బాలు అయితే ఇంకా పార్వతిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు అని చెప్పని అనంగానే ఇంక వెంటనే అయితే ఇంక మీనాని తీసుకుని అక్కడ వెళ్తాడు. ఇంకా అలా మీనాని అల్లుడిని చూసేటప్పటికి ఇంకా పార్వతి అయితే తన బాధంతా వాళ్ళతో చెప్పుకుంటుంది. శివ ఎంత పని చేశాడో చూసావా మీనా, ఈ ఈ స్థితికి తీసుకొచ్చాడు వాడు నన్ను, వాడే నన్ను వాడే నన్ను చూసుకుంటాడు అని చెప్పని అనుకున్న దానికి వాడు చేసిన పని ఇప్పుడు నేను స్టేషన్ దాకా ఆ ఎదిగిన బిడ్డను తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితికి తీసుకొచ్చాడు అనేటప్పటికీ ఇంకా మీనాకైతే ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా బాలు అయితే ఈ లోపల ఎస్ఐ వచ్చిన తర్వాత, సార్ ఇలా తీసుకురావడం తప్పు కదా సార్, వాడు చేసిన తప్పుకి వాళ్ళ అమ్మగారిని ఇలా బాధ పెట్టడం ఏంటంటే, లేదు వాళ్ళు దొరకనప్పుడు ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే వాళ్ళు వెతుక్కుంటూ వస్తారని చెప్పని ఇలా చేస్తాము, అయినా వాడిని తీసుకొని వచ్చి విచ్చేసి మీ అమ్మని వారిని విడిపించుకొని పోండి అని చెప్పని తనైతే అంటాడు. ఇంకా బాలు అయితే ఇంక వెంటనే కేసు పెట్టింది ఎవరు సార్ అని చెప్పారంటే ప్రభావతి అని చెప్పని ఆవిడ పెట్టింది అనగానే ఇంకా బాలు అయితే నేరుగా ప్రభావతి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక తల్లి బాధ చూడలేకపోతున్నా, వచ్చి ఆ కేసు వాపస్ తీసుకుందు రా అని చెప్పనంటే ప్రభావతి అయితే నువ్వు ఆ తల్లి బాధ గురించి ఆలోచిస్తున్నావు, నా దగ్గర వాడు ₹1,00,000 కొట్టేశాడు, నేనెంత బాధపడి ఉంటాను అది ఆలోచించావా, నీకు 1,00,000 కాకపోతే దానికి నేను ఇంకొక 1,00,000 వేసి ఇస్తానమ్మా, ఆ బాధ చూడలేకపోతున్నాను, నువ్వు రామ్మా అని చెప్పని కాళ్ళు పట్టుకుని కూడా అడుగుతాడు ప్రభావతిని. కనీసం కనికరం కూడా చూపించకుండా ఇంకా ప్రభావతి అయితే, రే నువ్వు వాళ్ళ కోసం నువ్వు కాళ్ళు పట్టుకుంటున్నావా, అసలు నువ్వే అంటేనే నాకు నచ్చదు, అలాంటిది నువ్వు వాళ్ళ కోసం కాళ్ళు పట్టుకుంటుంటే ఆ మీనా వాళ్ళ కోసం ఇంకా నాకు నచ్చుతుందా, నువ్వేమైనా చేసుకో, నేనైతే మాత్రం కేసు వాపస్ తీసుకోను అని చెప్పనని అంటాడు. ఇంకా సత్యం అయితే నువ్వు కేసు వాడు అంతగా బతిమలాడుతున్నాడు, అక్కడ ఒక అమ్మాయి ఉంది పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఇదంతా రేపు ఆ పెళ్లి వాళ్ళకి తెలిసి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటే చేసుకోకపోతే పోనీ నాకేం సంబంధం అన్నట్టుగా మాట్లాడుతుంది. నీకు 3 బిడ్డల తల్లివి, ఒక ఆడపిల్ల ఉంది, అయినా నీకు అర్థం కాదా. ప్రభావతి ఇంక ఎంతకీ ఒప్పుకోపోయేటప్పటికి ఇంక సత్యం అయితే ఒక నిర్ణయం తీసుకుంటాడు. ప్రభావతి నువ్వు కానీ కేసు వాపస్ తీసుకోలేదంటే నేను ఈ క్షణమే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనగానే, వాళ్ళెవరి కోసమో మన ఇద్దరి మధ్య ప్రతి విషయంలో ఎందుకు తీసుకొస్తారు, ఆ మీనా ఎంత పని చేసిందో మీకు తెలుసా, తనకి తెలుసుంటుంది వాళ్ళ తమ్ముడు ఈ విధంగా దొంగతనం చేసినా వాడికి తెలిసింది కాబట్టి వాడు అది అలా సైలెంట్గా ఉండింది అని చెప్పని అనగానే ఇంక ఏం మాట్లాడినా బాలు అయితే మన టైం కాదు అన్నట్టుగా సైలెంట్గా ఉంటాడు. ఇంకా సత్యమే అయితే ఇంక ఎలాగోలా ఒప్పించి ఇంక ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరించేటప్పటికి ఇంకా వెళ్ళి ప్రభావతి అయితే కేసు రిటర్న్ తీసుకుంటున్నాను సార్, నాకు డబ్బులు ఇచ్చేశారు అని చెప్పని అంటుంది. ఇదే చెప్తున్నా పార్వతి, ఇంకొకసారి నా విషయంలో ఇలా కానీ చేశారంటే మిమ్మల్ని అందరినీ ఇదే చెప్పు కూడా తినేస్తాను మిమ్మల్ని అని చెప్పి నేను అంటూ ఉంటే ఇంకా ఇంటికి వెళ్ళిన దాకా ఇంత ఏం మాట్లాడకూడదని బాలు సైలెంట్గా ఉంటాడు. కానీ మీనా అయితే మాత్రం